ధర్మ సందేహాలు. ఈ యొక్క మనిషి దేహం ఉన్నంత వరకు కూడా సందేహాలు మనకి తీరవండి. ఎందుకంటే ప్రతి మానవుడికి ప్రతి ఒక్కటి కూడా సమస్యే, సందర్భమే. ప్రతి ఒక్కటి కూడా అనుమానమే. అనుమానం పెనుభూతం. కాబట్టి మా యొక్క నాన్నగారు చనిపోయారండి. మా యొక్క అమ్మగారు చనిపోయారండి. మేము గుడికి వెళ్ళొచ్చా? అంటే ఎవరి సాంప్రదాయ ప్రకారం వారు వెళ్తారమ్మా. కొంతమంది నెలేసరి మూలకి తెస్తారు. నెల నెల రోజుల్లోపు. ఆ మూలకి తెచ్చిన తర్వాత వారు వెళ్ళొచ్చు. అలాగే కొంతమంది 6 నెలలకి తెస్తారు. కొంతమంది సంవత్సరానికి తెస్తారు. సంవత్సర సూస్తకం అనేది కొంతమంది పాటిస్తారు. బ్రాహ్మణుల్లోని రాజుల్లో, షావుకారులో కొన్ని కొంతమంది మాత్రం సంవత్సర సూతకం నెల నెల మాసికాలు కూడా పెడుతూ ఉంటారు కనుక వారు సంవత్సరం వరకు గుడికి వెళ్ళకూడదు అనేది ఒక దీక్ష తీసుకున్నారు కనుక వెళ్ళరు. కాబట్టి మిగతా వాళ్ళు వెళ్ళడానికి ఏమమ్మా హ్యాపీగా వెళ్ళొచ్చు. కాబట్టి ఎవరైనా తల్లైనా, తండ్రైనా ఎవరు చనిపోయినా సరే, ఇద్దరిలో ఎవరు చనిపోయినా సరే చక్కగా సూతకాన్ని బట్టి, ఆ యొక్క ఆచరించినటువంటి విధానాన్ని బట్టి మీరు గుడికి వెళ్ళాలి. అలాగే వృత్తి వ్యాపారాల 11 రోజులు అయిపోయిన తర్వాత చక్కగా మీకు ఉద్యోగాలైతే చేసుకోవచ్చండి. 11 రోజులు దీక్ష అయిపోయిన తర్వాత మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో చక్కగా పాల్గొనవచ్చును. అలాగే కొంతమందికి ఎవరింట్లోనే చనిపోతే మాత్రం వెళ్ళరండి. ఎందుకంటే మా కూతురు కడుపుతో ఉందండి. ఇక్కడే వచ్చి ఉన్నది. కాబట్టి మేము వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదమ్మా? ఎవరు చెప్పారు? పరామర్శకెళ్ళడానికేమి? చక్కగా పరామర్శ చేయండి. వెళ్ళండి. మీ యొక్క కూతురు కడుపుతో ఉన్నదానికి పరామర్శకి సంబంధం ఏముంది? చక్కగా వెళ్లి పరామర్శ చేయొచ్చు. యోగక్షేమాలు కూడా కనుక్కోవచ్చును. కాబట్టి కష్టం అయితే వెళ్ళండి. పెళ్ళిళ్ళకి, పేరంటకాలకి వెళ్తూ ఉంటారండి. ఎందుకెళ్తారు? చక్కగా బిర్యానీలు, స్వీట్లు, హాట్లు, పార్టీలు, కేకులు ఇవన్నీ కూడా ఉంటాయి కదండీ! అందుకు పెళ్ళిళ్ళకి వెళ్తారు. కానీ కష్టం అయితే మాత్రం వెళ్ళరు. కష్టానికి వెళ్తేనే బంధువులు, ఆప్తమిత్రులు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. కష్టానికి వెళ్ళండి. ఓం నమః శివాయ.